ఈ క్రింది వానిలో ఏ దేశం నుండి సింధు ప్రజలు సీసమును దిగుమతి చేసుకునేవారు? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. సమాజంలో వర్ణ వ్యవస్థ మొదటిసారిగా ఈ క్రింది కాలంలో పేర్కొనబడింది? ఆన్సర్ మలివేద కాలం. తెలుగు కావ్యమైన సుగ్రీవ విజయాన్ని రచించినది? ఆన్సర్ కందుకూరి రుద్రకవి. నహపాణుడిని ఓడించినవాడు? గౌతమిపుత్ర శాతకర్ణి. క్రింది వానిలో సంగం యుగంలో రాయబడిన కావ్యం ఏది? కళింగత్తు పరణి. రెండవ పులకేశి చేతిలో మొదటి మహేంద్రవర్మ ఎక్కడ జరిగిన యుద్ధంలో మరణించాడు? ఆన్సర్ పుల్లలూరు. సతీ సగమన ఆచరణకు సంబంధించి పేర్కొనబడ్డ తొలి శాసన ఆధారం? ఇరాన్. నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గుప్త వంశ పాలకుడు? కుమారగుప్తుడు. చోళుల ఈ క్రింది శాసనం వారి స్థానిక స్వపరిపాలన పద్ధతిని వివరిస్తుంది? ఆన్సర్ ఉత్తర మేరూర్ శాసనం. కల్పసూత్రను రచించిన జైన సన్యాసి? ఆన్సర్ భద్రబాహు. ఈ క్రింది వానిలో హర్షవర్ధనుడిచే రాయబడని కావ్యం ఏది? కాదంబరి. కాకతీయుల కాలంలో రామప్ప ఆలయాన్ని క్రింది వారిలో ఎవరు నిర్మించారు? ఆన్సర్ రేచర్ల రుద్రుడు. 1794 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విజయనగర జమీందారును ఎక్కడి యుద్ధంలో చంపింది? పద్మనాభం. విజయనగర కాలం నాటి చిత్రకళను ఇక్కడి ఆలయంలో ఉంది? లేపాక్షి. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ప్రాథమిక నాణేలైన వెండి టంకా మరియు రాగి జిటాల్ నాణేలను ప్రవేశపెట్టినది? ఇల్తుత్మిష్. క్రింది వారిలో గొప్ప కృష్ణ భక్తుడు కానివాడు? రామానందుడు. కాశ్మీర్లోని షాలిమార్ గార్డెన్స్ వీరి కాలంలో అభివృద్ధి చేయబడినవి? జహంగీర్. క్రింది వారిలో ఎవరు హైందవ ధర్మోద్ధారక బిరుదాన్ని ధరించారు? శివాజీ. వందివాసి యుద్ధం వీరి మధ్య జరిగినది? ఆన్సర్ ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్. మద్రాస్ వద్ద సెయింట్ జార్జ్ కోట నిర్మించుట ఆరంభించిన సంవత్సరం? 1647.